సబ్స్క్రైబ్ ఛానల్. మన తెలంగాణలో ప్రత్యేకమైన గుడి అయితే ఉంది. అదే జంట బసవన్నల గుడి. ఈ గ్రామం పేరు వచ్చేసి పెదలోడి గ్రామం. ఎన్నో వందల సంవత్సరాల కింద రజాకారులు అయితే ఇలా మన దగ్గర గుడి దగ్గర, ప్రతి గుడి దగ్గర అయితే ఇలా మన దగ్గర ద్వారం దగ్గర అయితే ప్రతి విగ్రహాలు అయితే ఉంటాయి కదా, ఆ విగ్రహాలనే ధ్వంసం చేసుకుంటూ అయితే వచ్చారట. చూడండి, ప్రతి విగ్రహం కూడా ఇలా ధ్వంసం చేశారు. ఎన్నో విగ్రహాలు కూడా ఇలా ప్రతి గుడి దగ్గర అయితే ధ్వంసం చేశారు. అప్పట్లో చాలా విగ్రహాలు అయితే ఇలాగే ధ్వంసం చేశారు. మన చరిత్ర మొత్తానికి అయితే తుడిచేయాలనే విధంగా అయితే ప్రతి ఒక్క గుడి ముందు ఉన్న ద్వారం దగ్గర ఉన్న విగ్రహాలు కానీ శిలలు కానీ ఇలాగైతే చేయడం ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుంది. ఇప్పుడు మాత్రం అలాంటివి జరగట్లేదు. చూడండి, అప్పట్లో అయితే ఇలాంటి చాలా గుడిల దగ్గర ఇలా ధ్వంసం అయితే చేశారు కదా. చూడండి, గుడి ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడ ప్రపంచంలో కూడా ఎక్కడ లేని జంట బసవన్నలు అయితే ఇక్కడ ఉన్నారు. బసవేశ్వరుని మందిరమే ఇది, బసవన్నల గుడి ఉంది. ఏ గుడి ముంగట కూడా, ఏ విగ్రహం ముంగట కూడా ఇలా బసవేశ్వరుని పెట్టినవి కాదు. ఇది వచ్చేసి సపరేట్గా బసవేశ్వరు మందిరే ఉంది. ఇది బసవేశ్వరుని గుడి ఉంది. అయితే ఈ దీనికి మొత్తానికి స్టోరీ ఏంది అంటే చెప్తాను చూడండి. ఇక్కడ దేవుడి దగ్గర కూడా అంటే పక్కన ఉన్నవన్నీ విగ్రహాలు అయితే ధ్వంసం అయితే చేశారట. చేసేసి అక్కడి నుంచి అయితే వస్తుండగా చుట్టూరా గోడ ఉంటుంది కదా గుడికి అయితే, అక్కడ సైడ్ నుంచి అయితే వస్తున్నారట రజాకారులు. అక్కడ నుంచి ఇక్కడ కూర్చున్న దగ్గరనే బసవన్నలు ఇలా ఫేస్ ఉన్న వాళ్ళు అక్కడ ఫేస్ అయితే చేసి గట్టిగా గాండ్రించడం జరిగిందంట. అంటే గట్టిగా అరుస్తాయి కదా ఆవులు, అలాగైతే గట్టిగా అయితే గాండ్రించడం జరిగిందంట. ఊరంతా దద్దరిల్లిపోయిందంట. రజాకారులు కూడా ఎక్కడి వారు అక్కడ పారిపోయారంట. అయితే గుడి గోడ ఉంటుంది కదా, గోడ అయితే మొత్తానికైతే పడిపోయిందంట. మళ్ళీ తర్వాత ఎప్పుడులాగా ఉండకుండా ఎలాగైతే ఫేస్లు మలిపి ఉంచారో బసవన్నలు, అలాగే అయితే ఫేస్లు అయితే అటు సైడే మలిపి ఉన్నాయట. అయితే గోడ అయితే పడిపోయింది కదా, గోడ అయితే కట్టారంట. ఎన్నిసార్లు గోడ పెట్టినా కానీ పడిపోయాయంట. ఎన్నిసార్లు గోడ పెట్టినా కానీ పడిపోయాయంట. అంటే గ్యాప్ ఉంచకుండా అయితే చుట్టూరా ఎలా గోడ అయితే ఉందో అలా గోడ అయితే కట్టారంట. ఎన్నిసార్లు గోడ కట్టినా అన్నిసార్లు పడిపోయిందంట గోడ. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి అయితే ఆలోచించేసి అయితే అంటే కొంతమందికి అడిగి అలా ఉంటుంది కదా, అలా కనుక్కొని ఎందుకో ఇలా పడిపోతుంది. చాలా సార్లు అయితే గుడికి గోడ అయితే పెట్టారంట. పెట్టినా కొద్దీ కూడా పడిపోయిందంట గోడ అయితే. తర్వాత ఆలోచించేసి అయితే ఇలా కిటికీ అయితే పెట్టారట. కిటికీ పెట్టడం వల్ల ఎప్పుడు కూడా ఇంత పొరపాట్లను కూడా ఇలా గోడ కదలడం కానీ పడిపోవడం కానీ అసలు ఎలాంటిది కూడా ఏమీ కాలేదంట. చూడండి, ఇలా చిన్నగా కిటికీ అయితే దేవుడి ఫేస్ కనిపించేలాగా బయటికి అటు చూస్తున్నట్టు బసవన్నలు ఇలా ఫేస్ దగ్గర అయితే చిన్న కిటికీ అయితే ఏర్పాటు చేశారు. ఆలయ మండపం అయితే ఈ ఇయర్లో కట్టారు. చూడండి, డీటెయిల్స్గా రాసింది. ఈ ఇయర్లో అయితే కట్టారు. దేవుడి విగ్రహ ప్రతిష్టాపన ఎన్ని వందల సంవత్సరాల కిందో చేసినవి ఉన్నాయంట. అంటే పురాతనమైన విగ్రహాలు అవి. చూడండి, ఇలాగైతే వ్రతం అయితే ఉంది, ఊరేగిస్తారు. మళ్ళీ వచ్చేసి ప్రతి ఒక్క దగ్గర అయితే మనకు దేవుని విగ్రహాలు కంపల్సరీ ఉంటాయి. చూడండి, వినాయకుడి విగ్రహం కూడా ఉంది, నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి, ప్రతి ఒక్క దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి పురాతనమైనవి. వినాయకుడి విగ్రహం చాలా పెద్దది, అంటే చాలా పెద్దగా ఉంది. చూడండి, మొత్తం వచ్చేసి మనకు ఇక్కడ సైడ్లో హనుమాన్ మందిర్ అయితే ఉంది, హనుమాన్ల గుడి అయితే ఉంది. చూడండి, లోపటైతే రామ్ లక్ష్మణ్ సీత విగ్రహాలు కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ స్టోరీ అనేది రియల్ స్టోరీ, ఫేక్ స్టోరీ అయితే కాదు, చాలా రియల్ స్టోరీ. హనుమాన్ల గుడి అయితే ఉంది. చూడండి, పక్కకు వినాయకుడు కూడా ఉన్నాడు, లోపల రామ్ లక్ష్మణ్ సీత విగ్రహాలు కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసి చాలా వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది కదా. బసవన్నలది చరిత్ర అయితే చాలా గొప్పగా అయితే చెప్పుకుంటారు. చాలా ఊరి వాళ్ళు కూడా చాలా గొప్పగా అయితే చెప్పుకుంటారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు మనం ఏదైనా మనసులో కోరిక కోరుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుంది. వచ్చేసి ఆలయ డెవలప్మెంట్ గురించి కానీ ఊరి వాళ్ళు ఎవరికి ఏమీ అడగరంట. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత అయితే ఇది. ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంచిగా అయితే దేవుణ్ణి కొలుచుకుంటారు. చాలా ప్రత్యేకత అయితే ఉంది, చాలా గొప్పగా. అంటే ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది కదా. మా ఊర్లో ఇంత మంచి గుడి ఉంది. మా అన్నయ్యకు కూడా గుడి గురించి తెలుసు. అయితే వెళ్ళి చూడండి, మొక్కండి, పిల్లలకు కూడా మంచి జరుగుతుంది, మొక్కేసి రండి. పిల్లలు కూడా సతాయిస్తారు కదా అది ఇది అంటే నేను వెళ్ళేసి అయితే మొక్కడం జరిగింది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది కూర్చున్నంతసేపు. మీరు కూడా ఒకసారి వెళ్ళి